శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు మీన రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహ స్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మీనంలో రాహువు. కుజ భగవానులు 21 జనవరి 2025 సాయంత్రం 4:05 మిథున రాశిలో వక్రంగా ప్రయాణం చేస్తారు. బుధ భగవానులు 24 జనవరి 2025 సాయంత్రం 4:50 మకర రాశిలో ప్రయాణం చేస్తారు. మీనరాశి వార ఫలితాలు. మీనరాశి విద్యార్థులు ఎదుటివారి పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తారు. కోపం చాలా ఎక్కువ, నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. వీరి మీద ఎవరైనా పెత్తనం చేయాలనుకుంటే దానిని అస్సలు ఇష్టపడరు. ఫ్రెండ్స్తో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీరు అనుకున్న టార్గెట్ను ముందుగా రీచ్ అవ్వాలని గట్టి ప్రయత్నం చేస్తారు. రకరకాల విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. తెలివిగా గైడెన్స్ని కూడా చేయగలుగుతారు. ఎదుటివారి సలహాలు అసలు ఇష్టపడరు. ఒంటరిగా ఉండటం ఇష్టపడతారు. నిత్యం జరిగే అవసరాల మీద చాలా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు గనక పెద్ద వయసు వారికి సేవ చేయడం వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఈ ఖర్చులు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధి చేయడానికి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రభుత్వం వారిచే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అధికార భంగం కలిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మెకానికల్ ఇంజనీర్స్గాను, వెంచర్స్ వేసేవారిగాను, బిజినెస్ అడ్వైజర్స్గా కూడా వీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. ఏవైనా 2 రకాల ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ఆహారం మసాలా ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం పాదాలు, మోకాలు జాయింట్లు నొప్పులు వస్తూ ఉంటాయి. దైవం ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవిని పూజించండి. దుర్గామాతను కూడా పూజించండి. కుంకుమ పూజ చేసి ఆ కుంకుమను తిలకంగా పెట్టుకోండి. దానం పాలు బెల్లంతో పరమాన్నం చేసి దేవికి నైవేద్యంగా పెట్టి దానిని పంచిపెట్టండి. బొబ్బర్లను నానబెట్టి గోమాతకు ఆహారంగా పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం.